శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 38వ అధ్యాయము. గత అధ్యాయంలో బాబా గారి చావడి ఉత్సవం వర్ణించితిమి. ఈ అధ్యాయంలో మనము బాబా వంటపాత్ర మొదలగు వాని గూర్చి చదివేదము. ప్రస్తావన: ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి. ప్రపంచమంతటికీ సంతోషమును ప్రసాదించితివి. భక్తులకు మేలు కలగజేసితివి. నీ పాదములు ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి. నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడగుటచే వారిని పోషించి రక్షించెదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుట కొరకు పవిత్ర ఆత్మను ద్రవసారమును బ్రహ్మమనడి ఉచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారమగు సాయి వెడలను. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవికానందమును వారు పుట్టినిల్లు. జీవిత ఇచ్చలన్నీయు పొందిన వారై వారు భక్తులను నిష్కాములుగా చేసి విముక్తుల చేసిరి. బాబా వంటపాత్ర. యుగ యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసియున్నవి. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపర యుగంలో యజ్ఞము, కలియుగంలో దానము చేయవలనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములన్నిటిలో అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నం 12 గంటలకు భోజనము దొరకనిచో మనము చాలా బాధపడెదము. అట్టి పరిస్థితులలో ఇతర జీవులు కూడా అట్లే బాధపడును. ఈ విషయం తెలిసి ఎవరైతే బీదలకు, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్తిరీయ ఉపనిషత్తులో కూడా ఇట్లు చెప్పుచున్నది: ఆహారమే పరబ్రహ్మ స్వరూపము. ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారంలో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నము మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగున్నవి ఇచ్చునప్పుడు కొంత విచక్షణ కావలను. కానీ ఆహార విషయంలో అట్టి ఆలోచన అనవసరము. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనం పెట్టవలను. కుంటి, గుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలులకు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు. ఎట్లను చంద్రుడు లేని నక్షత్రముల వలె, పతకము లేని కంఠాహారము వలె, పింఛము లేని కిరీటం వలె, కమలము లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ పొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠము కలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచింపవు. అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ. బాబా ఆహారం ఎట్లు తయారు చేసి పంచిపెట్టుచుండెనో చూచెదము. బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావాల్సి ఉండెను. అదియు కొన్ని ఇండ్ల నుండి భిక్షాటన చేసి తెచ్చుకొనడి వారని ఇదివరకే తెలుసుకుంటిమి. ఏనాడైనా అందరికీ భోజనం పెట్టవలనని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుంచి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ వారే స్వయముగా చేసుకొనేది వారు. ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు. ఎవరికినీ బాధ కలగజేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగున్నవన్నీ నగదు ఇచ్చి కొనేడివారు. వారే విసురుచుండేడివారు. మసీదు ముందున్న ఖాళీ స్థలంలో మజ్జన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారం నీళ్లు పోసి పెట్టేడివారు. వారి వద్ద వంట పాత్రలు 2 కలవు. ఒకటి పెద్దది, 100 మందికి సరిపోవున్నది. రెండవది చిన్నది, 50 మందికి మాత్రము సరిపోవున్నది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు. మరోకప్పుడు మాంసపు పలావు వండేడివారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకునప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోనికి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంటపాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా నుండుటకు ఎంత శ్రమ తీసుకొనవలనో అంత శ్రమను పడుచుండేడివారు. అప్పుడప్పుడు అంబలి వండేడివారు. అనగా జొన్నపిండిని నీళ్ళల్లో ఉడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేడివారు. భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెంగా పెట్టేడివారు. అన్నము సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫనీని పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డేకిసాలో పెట్టి కలుపుచుండేడివారు. వారి ముఖమునందు భయచిహ్నములు కానీ, చేయి కాలునట్లు కానీ కనిపించేది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోకి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి, తాత్యాకు ప్రసాదముగా పంపించిన పిమ్మట మిగతా దానిని బీదవాండ్రకు, దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండిరి. బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనము చేసిన వారు ఎంతో పుణ్యాత్ములు, నిజంగా అదృష్టవంతులై ఉండవలెను. బాబా తన భక్తులందరికీ శాకాహారము, మాంసాహారం ఒకే రీతిగా పెట్టుచుండునా అని ఎవరికైనా సందేహము కలగవచ్చును. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంట పాత్రలోనిది పెట్టేడివారు. మాంసాహారులు కానివారి ఆ పాత్ర కూడా ముట్టనీయలేదు.
వారి మనసులలో దీనిని తినుటకు కోరిక కూడా కలగనిచ్చేటివారు కాదు. గురువుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవునని రూఢి కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండెరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండెడివారు. దీనికొక ఉదాహరణము. ఒక ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలిచ్చి కొరల్బాకు పోయి మాంసము కొని తెమ్మనెను. ఇతడు సనాతనాచార పారాయణుడగు బ్రాహ్మణుడును ఆచారవంతుడును. సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞ పాటించుటే అనియు, గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటే అనియు, ఇదియే నిజమైన దక్షిణ అనియు, దీనివల్లనే గురువు సంతుష్టి చెందెదరనియు అతనికి తెలియను. కనుక దాదా కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరెను. కానీ బాబా వెంటనే అతనిని పిలిచి తానే స్వయముగా పోవలదనియు ఇంకెవరినైనా పంపమనెను. అతడు పాండువను నొకరును పంపెను. వాడు బయలుదేరుట చూచి బాబా వానిని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసము వండుట మానుకొనిరి. ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీదనున్న పులావు ఉడికినదో లేదో చూడమనెను. కేల్కర్ దానిని పరీక్షించయే సరిగా ఉన్నదని జవాబిచ్చెను. అప్పుడు బాబా, నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగా ఉన్నదని ఎట్లు చెప్పితివి, మూత తీసి చూడుము అనుచు బాబా అతని చేతిని పట్టుకొని మరుగుచున్న డేకీచాలో పెట్టెను. ఇంకను ఇట్లనెను, నీ చేతిని తీయము, నీ ఆచారము ఒక పక్కకు పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేట్లో వేసి సరిగా ఉడికినదా లేనిది తెలుసుకొనుము. తల్లి మనస్సున నిజమైన ప్రేమ జననించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చినప్పుడు దానిని కౌగలించి ముద్దు పెట్టుకొనును. అట్లనే బాబా కూడా కన్న తల్లి వలె దాదా కేల్కర్ను ఈ విధముగా గిల్లెను. నిజముగా ఏ యోగి కానీ గురువు కానీ తన శిష్యునకు నిషిద్ధాహారము తిని చెడిపొమ్మని చెప్పడు. ఈ విధముగా బాబా పులావు వండుట 1910వ సంవత్సరం వరకు జరుగుతుండేది. పూర్వము చెప్పిన రీతిగా దాసగును బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేసెను. ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చుచుండిరి. కొలది దినములలో షిరిడీ యొక్క పుణ్యక్షేత్రమాయెను. భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యం పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు బీదలు తినగా ఇంకను మిగులుచుండెను. నైవేద్యము ఎట్లు పంచిపెట్టెడివారో చెప్పుటకు ముందు బాబా షిరిడీలోని దేవాలయములందును అందుండు దేవతలందును గల గౌరవమును చాటెడు నానాసాహెబ్ చందోర్కర్ కథ తెలుసుకుందుము. నానాసాహెబ్ దేవాలయమును అగౌరవించుట. ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి. నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏ జాతి యందు పుట్టిరో, వారి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు గాని మహమ్మదీయుడు గాని ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదులో ఎప్పుడు దున్నినెట్లు మండనిత్తురు, అచ్చోట తులసి బృందావనం ఎట్లుండెను, శంఖములూదుటకెట్లు ఒప్పుకొందురు, గంటలను మోయించుటకెట్లు సమ్మతించురు, సంగీత వాద్యముల ఎటుల వాయించనిత్తురు, హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజలెట్లు జరగనిత్తురు, వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు కుట్లు ఎటులుండెను, గ్రామంలోని హిందూ దేవాలయము అన్నిటినీ ఏల మరమ్మత్తు చేయించిరి. బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రము అగౌరవించినను ఊరుకొనిటి వారు కారు. ఒకనాడు నానాసాహెబ్ చందోర్కర్ తన షడ్డకుడగు బీనీవాల్యాతో షిరిడీకి వచ్చెను. బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సహవాసము ఇన్నాళ్ళు చేసియు ఇట్లేలా చేసితివి అనెను. నానాసాహెబ్ మొదట దీనిని గ్రహించలేకపోయెను. కనుక అదేమిటో వివరించవలసినదిగా ప్రార్థించెను. కోపర్గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా అతని అడిగెను. నానాసాహెబ్ వెంటనే తన తప్పు గ్రహించెను. సాధారణముగా షిరిడీకి పోవునప్పుడల్లా నానాసాహెబ్ కోపర్గాంలో దిగి దత్త దర్శనం చేసుకొనేడివారు. కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోవునని చెప్పుచు తిన్నగా షిరిడీకి చేర్చెను. ఇదంతయు బాబాకు తెలియజేయుచు తాను గోదావరిలో స్నానము చేయనప్పుడు ఒక ముళ్ళు పాదములో గుచ్చుకొని తనను చాలా బాధ పెట్టెనని చెప్పెను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించెను. కాల మిశ్రమము. ఇక నైవేద్యం ఎట్లు పంచిపెట్టడి వారో చూచెదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదితో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపు పెట్టి కూర్చొనుచుండిరి. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులతో కూర్చొనుచుండిరి. నైవేద్యము తెచ్చిన భక్తులు పల్లెంలను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకొని బయట నిల్చుచుండిరి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండెడివి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజా, పరమాన్నము మొదలగున్నవన్నీ ఒకే పాత్రలో వేసి
బాబా ముందుంచువారు. బాబా దీనిని దైవమునకు అర్పించి పావనమొనర్చుచుండెను. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకొని ఉన్నవారికి పంచి తక్కినది బాబాకు అటు ఇటు 2 వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినుచుండిరి. శ్యామా నానాసాహెబ్ నిమోకర్ వడ్డించుచుండిరి. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారా పని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండిరి. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువయు కలుగజేయుచుండెను. అది అట్టి రుచి, ప్రేమ, శక్తి కలిగిన ఆహారము. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమంత్ పంత్ మసీదులో అందరితో కడుపు నిండా తినెను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ తాగుమని ఇచ్చెను. అది తెల్లగా చూచుటకింపుగా ఉండెను. కానీ అతని కడుపులో ఖాళీ లేకుండెను. కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగా ఉండెను. అతని గుంజాటనమును కనిపెట్టి బాబా అతనితో ఇట్లనెను, దానినంతయు తాగుము, నీకిక మీదట ఇట్టి అవకాశము దొరకదు. అతడు వెంటనే దానినంతను తాగెను. బాబా పలుకులు సత్యమయ్యెను. ఏలన త్వరలో బాబా సమాధి చెందిరి. పాఠకులారా, హేమంత్ పంతుకు మనము నిజముగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా తాగెను. కానీ మనకు కావలసినంత అమృతమును బాబా లీలగా రూపముగా ఇచ్చెను. మనము ఈ అమృతమును గిన్నెలతో తాగి సంతృష్టి చెంది ఆనందించముదముగాక. 38వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.